ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ చాప్టర్ 1 ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశ రాజ్యాంగం. అసలు రాజ్యాంగం అంటే ఏంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది. అయితే ఫుట్బాల్ ఆడాలంటే మనకు మేజర్గా ఉండే రూల్స్ ఏంటంటే బాల్ని కాల్తో కిక్ చేయాలి. అదే రకంగా ఎవరు బాల్ని చేతితో టచ్ చేయకూడదు. ఒకవేళ చేతితో టచ్ చేస్తే దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఫౌల్. అండ్ ఆ గోల్ని టచ్ చేసే ఒక రైట్ ఎవరికి ఉంటుందంటే కేవలం ఒక్క గోల్ కీపర్కి తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడాను ఆ బాల్ని చేతితో టచ్ చేయకూడదు. ఒకవేళ ఆ బాల్ని చేతితో కూడా టచ్ చేస్తే అది ఫుట్బాల్ అవ్వదు, వేరే గేమ్ అయిపోద్ది. ఈ రకంగా ఒక 11 మెంబర్స్ 12 మెంబర్స్ ఆడే ఫుట్బాల్కి ఇన్ని రూల్స్ ఉంటే ఇంతమంది దేశాన్నిలో ఉన్నారు కదా, ఒక్కొక్కరు వేరే రకాలైన ఆలోచనలు ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్కరు వేరే వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉంటారు. ఇంతమందిని ఏకగాడిపై పెట్టాలంటే ఏకవా రూల్స్ కావాలి. ఆ రూల్స్ దేనిలో ఉంటాయంటే అది కాన్స్టిట్యూషన్, అంటే భారతదేశ రాజ్యాంగంలో ఉంటాయి అన్నమాట ఆ రూల్స్ అన్నీ. ఇక్కడ ఈ లెసన్లో ఇంకేంటని చెప్పారంటే ఏ రూల్స్ అయితే మనం రిటర్న్ ఫామ్లో రాసుకుంటామో దాన్ని కాన్స్టిట్యూటివ్ రూల్స్ అంటారు. సో వారాలుగా చెప్పుకునే దానికన్నా ఈ రిటర్న్ ఫామ్లో ఉన్న రూల్స్కి ఇంకా ఎక్కువగా అథారిటీ ఎక్కువ ఉంటుందంట, అధికారం. అండ్ ఇట్స్ ఈజ్ ఏ మోర్ వాల్యుబుల్ దాన్ వారల్ రూల్స్. ఇక్కడ కాన్స్టిట్యూషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంకా అసలు భారతదేశ రాజ్యాంగం ఎవరు రాశారు, అసలు ఇది రాయడానికి అవసరం ఏమొచ్చింది, ఇంకా మన భారతదేశ రాజ్యాంగం యొక్క కీ ఫీచర్స్ ఏంటి అనే విషయాన్ని ఈ లెసన్లో నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ లెసన్కి సంబంధించి నోట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు నోట్స్ని పొందగలరు. అదే రకంగా అన్ని లెసన్ నోట్స్ కావాలని అనుకుంటే మీరు abhigna.com అని సెర్చ్ చేస్తే దాంట్లో మీకు అన్ని నోట్స్లు దొరుకుతాయి. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఎటువంటి ఛార్జెస్ ఏం లేవు. వై డస్ ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, ఒక దేశానికి ఎందుకు రాజ్యాంగం కావాలి అనేది దానికన్నా కొద్దిగా ముందుగా మన భారతదేశానికి అసలు రాజ్యాంగం ఎలా వచ్చిందో చూద్దాం. 1934లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకటి కావాలి అని డిమాండ్ చేసిందనమాట. ఆ డిమాండ్ దేనికంటే మనకి రాజ్యాంగం కావాలి, ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చాక మనం పరిపాలించుకోవాలి కదా, అందుకోసం అనమాట రాజ్యాంగం కావాలనుకొని వాళ్ళు తీర్మానించుకున్నారు. అలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని 1946లో స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేశారనమాట వాళ్ళు అనమాట. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా అదే రకంగా నెక్స్ట్ ఈ డ్రాఫ్ట్ కమిటీ ద్వారా వాళ్ళ 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల్లో రాజ్యాంగం రాయడం కంప్లీట్ చేశారు. దాన్ని వెరిఫై కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా అయిపోయింది కూడా. ఈ రకంగా మన రాజ్యాంగాన్ని అనమాట వాళ్ళు 1934లో డిమాండ్ చేసుకున్నారు. అదే రకంగా 1946లో వర్క్ స్టార్ట్ చేశారు. 1949 నవంబర్ 26కి కంప్లీట్ చేశారు. ఇది మన రాజ్యాంగం యొక్క చిన్న హిస్టరీ. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో చాలా దేశాలకు అనమాట రాజ్యాంగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అదేంటంటే ప్రతి డెమోక్రటిక్ కంట్రీకి రాజ్యాంగం ఉంటుంది, కానీ రాజ్యాంగం ఉన్న ప్రతి కంట్రీ కూడాను అది ఒక డెమోక్రటిక్ కంట్రీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, రాజ్యాంగం ఉన్న ప్రతి కంట్రీ ఒక డెమోక్రటిక్ కంట్రీ కాదు అనుకుని చెప్పారు. ఎందుకు ఈ మాట అన్నారంటే చైనాకి రాజ్యాంగం ఉంది కానీ అదొక డెమోక్రటిక్ కంట్రీ కాదు. అంటే ఇక్కడ అది అనమాట ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. నార్త్ కొరియా దానికి రాజ్యాంగం ఉంది కానీ అది డెమోక్రటిక్ కంట్రీ కాదు. అదే రకంగా రష్యా దానికి అనమాట రాజ్యాంగం ఉంది కానీ అదొక డెమోక్రటిక్ కంట్రీ కాదు, ఎందుకంటే అదొక సోషలిస్ట్ కంట్రీ. ఈ రకంగా ఈ స్టేట్మెంట్ మొదటగా ఇచ్చారు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే మెయిన్ అంశం ఏంటంటే వై డస్ ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, ఒక దేశానికి ఎందుకు రాజ్యాంగం కావాలి అని అంటే ఈ రాజ్యాంగంలో మొదట ఏముంటాయి అనే విషయాన్ని మొదట మాట్లాడుకుంటే మనకి ఆ విషయం అర్థమవుతుందంట. మొదటగా చెప్పాలంటే ఈ రాజ్యాంగంలో అనమాట ప్రజలందరూ ఆ దేశంలో నివసించడానికి ఎటువంటి పరిస్థితులు అయితే ఉండాలి, ప్రతి ఒక్క ప్రజలకి ఎటువంటి రైట్స్ ఉండాలి, ఎటువంటి బాధ్యతలు ఉండాలి, ఆ సొసైటీలో వాళ్ళు ఈక్వాలిటీగా ఉండేటట్లుగా, అదే రకంగా ఎటువంటి డిస్క్రిమినేషన్కి లోన్ అవ్వకుండా ఉండేటట్లుగా మొదటగా అందులో అనమాట రూల్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రజలు ఏ రకంగా ఉండాలని అనుకుంటున్నారో ఆ ఆదర్శాలు మొదటగా ఉంటాయి, అది రాజ్యాంగంలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రజలందరూ ఒప్పుకునేలా అంగీకరించేలా ఎటువంటి ప్రభుత్వం అయితే ఉండాలి, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలో అనే విషయాన్ని కూడాను రాజ్యాంగంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనేది దానికి చిన్న ఎగ్జాంపుల్ ఉంది. నేపాల్లో ఏంటంటే 2008కి ముందు వరకు అనమాట అక్కడ రాజరిక ప్రభుత్వం, అక్కడ కింగ్ అనమాట మొత్తానికి హెడ్. సో ఆ కింగ్షిప్ నచ్చక, ఆ మానర్కిజం నచ్చక వాళ్ళు ఏం చేశారంటే ప్రజలందరూ రెవల్యూషన్స్ అదే రకంగా ప్రొటెస్ట్ చేశారు. అంటే నిరసన చేసేసి మాకు ఇక్కడ ఈ దేశంలో
మాకు రాజ్యాంగం పరంగా మార్చండి. ఏ రకంగా మార్చాలంటే రాజ్యాంగంలో ఇది రాజరిక ప్రభుత్వం వద్దు, అదే రకంగా మాకు డెమోక్రటిక్ కంట్రీ కావాలి అనే విషయాన్ని అనమాట వాళ్ళు అనమాట చెప్పారు, నిరసనలు చేశారు, మొత్తానికి సాధించారు. ఇలా సాధించాక 2015లో వాళ్ళకి రాజ్యాంగం వచ్చింది. ఇలా 2015లో రాజ్యాంగం వచ్చాక ఆ రాజ్యాంగంలో ఉన్న మాట ఏంటంటే నేపాల్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అనే మాట ఉందన్నమాట. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రాజ్యాంగంలో ఇంకా ఏముంటుందనే విషయం, రాజ్యాంగం అనమాట అది ఏ రకమైన కంట్రీ అనే విషయాన్ని కూడాను చెబుతుంది అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మోనార్కీ నుండి డెమోక్రటిక్ మారారు. ఈ డెమోక్రటిక్ మారాక ఎటువంటి రూల్స్ ఉంటాయి, అలాగే ఎటువంటి రైట్స్ ఉంటాయి, ఎటువంటి బాధ్యతలు ఉంటాయి అనే విషయాలను కూడాను ఇక్కడ మనకి ఈ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చెబుతుంది అనమాట. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రజలందరికీ ఎటువంటి రైట్స్ ఉంటాయి ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్లో, ప్రజలందరూ ఎలా నడుచుకోవాలి, అలాగే ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలి, అలాగే దేశ ప్రగతి కోసం ఎలా ముందుకు అడుగేయాలి అనే విషయాలను సెకండ్ పాయింట్గా మనం నేర్చుకోవచ్చు. మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. అయితే డెమోక్రటిక్ కంట్రీలో ఎలా ఉంటుంది, ప్రజలన్నమాట వాళ్ళ మధ్య నుండి ఒకరిని తీసుకుని ఆయన్ని లీడర్గా చేస్తారు. ఆ లీడర్గా లేదంటే రిప్రజెంటేటివ్గా ఈ లీడర్స్కి పవర్ ఇస్తారు. ఏ పవర్స్ అంటే ఆ ప్రాంతాన్ని పాలించే పవర్స్, అధికారాన్ని ఆ వ్యక్తిని ఇస్తారు. అదే రకంగా ఈయన్ని రాష్ట్ర శాసనసభ్యుడిగాను చేస్తున్నారు. అంటే శాసనాలు చేసే హక్కు కూడాను మనం ఆ వ్యక్తికి మన ద్వారా ఇస్తున్నాం, ప్రజల ద్వారా. ఒకవేళ ఇంత పవర్ ఇచ్చిన వ్యక్తి ఆ పవర్స్ని మిస్యూజ్ చేస్తే కాన్స్టిట్యూషన్ ఎలా దాన్ని తగ్గిస్తుంది, రాజ్యాంగం ఎలా ఆయన్ని చెక్ అండ్ బ్యాలెన్స్ చేస్తుందో ఒక చిన్న కథ ద్వారా చూద్దాం. ఒక కథ ఉంది. ఆ కథలో ఏంటంటే సురేష్ అనే వ్యక్తి అనమాట మానిటర్, క్లాస్ రూమ్లో లీడర్. ఈ లీడర్ ఏం చేశాడంటే ఒక వ్యక్తి అనమాట ఏ తప్పు చేయలేదు, అదే క్లాస్ రూమ్లో ఇంకొక అబ్బాయి ఏ తప్పు చేయకపోయినా సరే ఈ అబ్బాయికి ఆ అబ్బాయి మీద ఉన్న కోపంతో ఆ టీచర్ దగ్గర అనమాట ఇరికించేస్తాడు. సో మేడం వచ్చేసి ఆ అబ్బాయిని అనమాట దండించింది. ఈ రకంగా అదే రకంగా తిట్టింది కూడాను. సో ఇక్కడ క్లాస్ రూమ్లో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మానిటర్, ఒక లీడరే ఒక ఆ వ్యక్తిని ఇంతగా మిస్యూజ్ చేశాడు తన పవర్ని. అదే రకంగా తన చేతిలో ఉన్న అధికారంతో ఆ వ్యక్తి అనమాట ఇన్నోసెంట్గా ఉన్నా సరే మేడం చేతి తిట్లు కాయించింది. సో ఇక్కడ చిన్న అధికారం ఉన్న వ్యక్తి అంత పని చేశాడు. ఒకవేళ ఇంత ఎక్కువ పెద్ద అధికారం ఇచ్చాం కదా, ఒకవేళ మనం ఏదైనా ప్రశ్నిస్తే అతను ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మనకి ఇబ్బంది పెట్టవచ్చు కదా అని ఆలోచిస్తే దానికనమాట రాజ్యాంగంలో ఏం చేశారంటే చెక్ అండ్ బ్యాలెన్స్, అంటే ఆ వ్యక్తి అనమాట ఎటువంటి తప్పులు చేయకుండా అతన్ని లిమిట్ చేసే విధంగా అనమాట చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ పెట్టింది అనమాట. అదే రకంగా ఆయన ఎలా మలుచుకోవాలి, అతని అధికారాలు ఎంతవరకు పరిమితంగా ఉంటాయి, అతను ఎవరు చెప్పిన మాటలు వినాలి అనే విషయాలన్నింటినీ పొందుపరిచింది. ఇది ఫస్ట్ పాయింట్. మనకు రాజ్యాంగం ఎందుకు కావాలి అనే విషయానికి ఇది ఫస్ట్ పాయింట్. అంటే పవర్స్ని ఇవ్వడమే కాకుండా పవర్స్ని లిమిట్ చేసే అధికారం కూడాను మన రాజ్యాంగంలో ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక కథ చూద్దాం. ఈ కథలో ఏమవుతుందంటే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, ఒకటే ప్లే గ్రౌండ్. అయితే మనకి డెమోక్రసీలో తెలిసిందే ఎవరు ఎక్కువ మెజారిటీ ఉంటే ఆ పనిలే చేయాలి. ఉదాహరణకి ఇక్కడ క్లాస్ రూమ్లో ఇక్కడ ఏమవుతుందంటే ఒకరేమో అబ్బాయిలంతా క్రికెట్ ఆడదాం అంటున్నారు, అమ్మాయిలంతా ఫుట్బాల్ ఆడదామని అంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది, ఇక్కడ మెజారిటీ అబ్బాయిలు. సో మేడం ఏమని తీర్పిచ్చారంటే వాళ్ళు మెజారిటీ ఉన్నారు కదా, ఎక్కువ మంది ఏదైతే అదే చేద్దాం అనుకుని అన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అమ్మాయిల పైన. మీరు అనమాట వాళ్ళ కోరికలు కూడా తీరనివ్వకుండా చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడాను తగ్గించే విధంగా దీన్నే మన నిత్య జీవితంలో అప్లై చేసుకుంటే మైనారిటీ అనే పదం మనకి ఈ డెమోక్రటిక్ కంట్రీలో కనిపిస్తుంది. అదే రకంగా వేరే కంట్రీస్లో కూడా మైనారిటీ అనే పదం వినిపిస్తుంది. ఇక్కడ మైనారిటీ ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఉంటారు కదా దేశంలో చాలామంది ప్రజలు. ఈ ప్రజల్లో ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయితే తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి రిలీజన్ పరంగా చూసుకుంటే ముస్లిం సోదరులు తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళని అనమాట మైనారిటీ కిందకి తీసుకోవచ్చు. అదే రకంగా క్రిస్టియన్ సోదరులు తక్కువ మంది ఉంటారు, వాళ్ళని కూడా మైనారిటీ, అంటే తక్కువగా ఉన్న వాళ్ళని అనమాట మైనారిటీ అంటారు. సో వాళ్ళకి ఏం చేస్తుంది ప్రభుత్వం, రిజర్వేషన్స్ ఇవ్వడం, అదే రకంగా వాళ్ళ అభివృద్ధి కోసం కొన్ని సపరేట్ స్కూల్స్ పెట్టడం, ఈ రకంగా వాళ్ళ కోసం చేస్తుంది ప్రభుత్వాలు. ఎక్కడ కూడాను అది ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అంటే రాజ్యాంగంలో ఉంది మైనారిటీకి అనమాట తమ యొక్క హక్కులకు భంగం కలగకుండా, వారి ఈక్వాలిటీకి ఎటువంటి భంగం కలగకుండా చేయాల్సిన బాధ్యత రాజ్యాంగాన్ని. ఇది సెకండ్ పాయింట్. ఇక ఒకవేళ కానీ మేడం కానీ ఆ కోణంలో ఆలోచించుంటే ఇక్కడ ఇద్దరికి న్యాయం చేసేది. ఒక రకంగా క్రికెట్ ఆడనిచ్చేది, అదే రకంగా ఇక్కడ ఈ అమ్మాయిలకు నచ్చినలాగా ఫుట్బాల్ కూడా ఆడనిచ్చేది. ఇది మైనారిటీస్కి అనమాట ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మన రాజ్యాంగం హెల్ప్ చేస్తుంది. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అనమాట నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమనిపిస్తుంది అంటే తనకు ఫేవరెట్ సీరియల్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ సీరియల్స్ చూస్తే ఆ ఎగ్జామ్స్ రాయలేదు,
ఒకవేళ ఎగ్జామ్స్ రాయాలని ప్రిపేర్ అవుతున్నా సరే ఒకవేళ ఆ గేమ్స్ అదే రకంగా ఆ సీరియల్స్ వచ్చేసి తను టెంప్ట్ అయిపోతున్నామోనని తను చాలా విచారంగా ఉంది. అప్పుడు ఆ విషయాన్ని గమనించిన వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, ఎందుకు విచారంగా ఉన్నామని అడిగితే, నేను ఈ సీరియల్స్ చూస్తే నేను టెంప్ట్ అయిపోగలను, ఒకవేళ టెంప్ట్ అయితే మాత్రం నేను రేపు ఎగ్జామ్స్ రాయలేను అనుకుని ఆ అమ్మాయి చెబుతుంది అనమాట. సో అప్పుడు అనమాట తనకు ఒక ఐడియా వస్తుంది, మీరు కూడాను నా కోసం ఆపుకుంటే ఈరోజు ఒక్కరోజు సీరియల్ చూడడం నా ఎగ్జామ్స్ బాగా జరుగుతాయి కదా అనుకుని ఆ అమ్మాయి అడుగుతుంది. దానికి వాళ్ళు ఓకే అంటారు. అందులో చెప్పినలాగానే మనకు రాజ్యాంగం కూడాను ఎవరికి ఎటువంటి సమస్య లేకుండా ఇద్దరికి సరిపోయేలా ఆమోదయోగంగా ఉండే సమస్యలు ఎలా తీర్చుకోవాలి అనే విషయాలను మనకి రాజ్యాంగంలో ముందుగానే పొందుపరిచి ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్. డెమోక్రటిక్ కంట్రీలో పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ఒకటి రూలింగ్ పార్టీ, ఇంకొకటి అపోజిషన్ పార్టీస్. అయితే ఎప్పుడైనా రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి ఎప్పుడు చూసినా సరే వాదులట, ఒకరి మీద ఒకరు అనమాట వాదించుకోవడమే, మీదే తప్పు అంటే మీది తప్పు, మీది తప్పు అంటే మీది తప్పు, ఇలా ఒకరికొకరు వాదించుకుంటారు. ఒకవేళ రూలింగ్ పార్టీ ఏదైనా పని చేయట్లేదంటే వాళ్ళు అంటారు ఏమని సమాధానం, మీరు ఇంతకుముందు ఉన్నారు కదా, మీరే మీ ప్రభుత్వమే పాలించింది, ఈ ప్రభుత్వం పాలించడం వల్ల ఎటువంటి ప్రగతి కూడా సాధించలేకపోయి పైగా మీరు మమ్మల్ని నిందిస్తున్నారా అనుకుని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇటు అపోజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట, మీరు వస్తున్న నిధులన్నీ ఏం చేస్తున్నారు, ఈ నిధులన్నీ చక్కబెట్టట్లేదా అనే విషయాలు అనమాట వీళ్ళు నిలదీస్తూ ఉంటారు. ఇలా ఒకరి మీద ఒకరు అనమాట వాదలట ఆడుకొని పనులన్నింటినీ ఆలస్యం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రగతి మాత్రం ఏమీ జరగకపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలన్నీ చూసిన వాళ్ళు అనమాట ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ వద్దు, ఒక స్ట్రాంగ్ డిక్టేటర్ రావాలి, ఆయన వచ్చేసి అనమాట ఈ రైట్స్ అన్నిటిని మార్చేయాలి, అదే రకంగా ప్రజలందరికీ ఆమోదయోగంగా ఉండేలా ఒక మంచి సిస్టమ్స్ తీసుకొని రావాలి, మన దేశాన్ని అనమాట ప్రగతి దారి వైపు నడిపించాలి అనుకుని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ నిర్ణయము షార్ట్ టర్మ్లో బాగుంటుంది, కానీ లాంగ్ రన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తన అనమాట డిక్టేటర్ కాస్త నియంత్రణ అయిపోతాడు. సో అతను టోటలీ డిక్టేటర్షిప్ ఇంకా పెరిగిపోయాయి అనమాట, టోటల్ డిస్క్రిమినేషన్ చూపిస్తారు ప్రజలందరి మీద, ఇక తానే దేవుడు అనే అంతలా ఎదిగిపోవచ్చు. ఇప్పుడు నార్త్ కొరియా తీసుకుంటే తన ఒక బెస్ట్ డిక్టేటర్కి ఎగ్జాంపుల్ అనమాట. తన చేతిలో ఎంతో అధికారం ఉంది, ఏం చేయాలనుకుంటే అది చేయగలరు, కానీ ఆ అధికారంతో ఏం చేస్తున్నాడంటే వాళ్ళ దేశంలో ప్రజలకు అనమాట ఇబ్బంది పెట్టేలా, తను ఏం చెప్తే అదే చేసేలా అనేలా చట్టాలు చేస్తూ ఉన్నాడు. సో తన మాటకి ఎదురు ఏమీ చెప్పేలా లేకుండా చేసేస్తున్నాడు. సో ఈ రకంగా అనమాట ఆ దేశంలో అప్పుడు ప్రజలు ఫీల్ అయ్యింది ఏంటంటే మేము బానిసల్లా బతుకుతున్నాం అనే విషయంలో ప్రజలు ఫీల్ అవుతారు. సో అంత డిక్టేటర్షిప్ ఉంటే, కానీ మన రాజ్యాంగం మాత్రం అలాంటి డిక్టేటర్షిప్ లేకుండా తన బేసిక్ స్ట్రక్చర్ని మార్చకుండా ఎలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఏ పార్టీస్ ఏం చేయాలి, అదే రకంగా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ కర్తవ్యాలు ఏంటి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళు ఏ రకంగా పనిచేయాలి, నిధులు ఎక్కడ నుండి రావాలి అనే విషయాలన్నీ ముందుగానే పొందుపరిచి ఉంటాయి. సో వాళ్ళనమాట వాటి బేసిక్ స్ట్రక్చర్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపించుకోవాలి. ఈ రకంగా అనమాట ముందుగానే మనకు రాజ్యాంగం అన్ని గైడ్లైన్స్ ఇచ్చేసింది, మనం జస్ట్ చేయాల్సిందల్లా డ్రైవింగ్. ఇక్కడ మన రాజ్యాంగంలో ఉండాల్సిన గొప్పతనం ఇదొకటి. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కీ ఫీచర్స్, భారతదేశ రాజ్యాంగం యొక్క కీ ఫీచర్స్. ఒక్కసారి 20th సెంచరీకి వెళ్తే ఏమైందంటే ఆ సెంచరీ స్టార్టింగ్ టైంలో జాతీయోద్యమాలు బాగా పెరిగాయి, అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ బాగా పెరిగాయి. దేనికోసం? స్వాతంత్రం కోసం. ప్రజలందరిలో కూడాను స్వాతంత్రం అంటే ఏమిటి అనే అవగాహన కూడాను బాగా వచ్చింది. ఇలా రావడంతో ప్రజలందరూ కూడాను జాతీయోద్యమాలతోటి వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. ఇలా పార్టిసిపేట్ చేస్తూ అనమాట 1947 ఆగస్ట్ 15 రోజు మనం స్వాతంత్రం సాధించుకున్నాం. ఇలా సాధించుకున్న తర్వాత ఏమైందంటే అప్పుడు ఉద్యమకారులు ఏమనుకున్నారంటే మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, దీంట్లో అనమాట మనల్ని ఎలా పరిపాలించుకోవాలి అనే విషయాలను రాసుకోవాలనుకున్నారు. నెక్స్ట్ వాళ్ళ కీ ఫీచర్ ఏమిగా ఉండాలనుకున్నారంటే ఈక్వాలిటీ, ప్రజలందరూ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు అనమాట యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేటట్లు ఉండాలి గవర్నమెంట్లో అని వాళ్ళు ఆలోచించేసారు. ఆ టైప్గా మనకు కనిపించేది ఏదైనా ఉందంటే డెమోక్రటిక్ గవర్నమెంట్లో ప్రజల యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ రకంగా అనమాట వాళ్ళు ఆ మొదటగా ఆలోచించింది ఈక్వాలిటీ, అలాగే యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ గవర్నమెంట్ అనే పీపుల్ అనమాట యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అని వాళ్ళు ఆ రోజు అనుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ రాజ్యాంగం రాయాలంటే ముందుగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫార్మ్ అవ్వాలి, అంటే 300 మెంబర్తో కూడిన ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగాయి, వాటిలో అనమాట 300 మెంబర్స్ ఎన్నికయ్యారు. వీళ్ళు దేనికి అంటే
మన రాజ్యాంగం రాస్తారు కదా, రాసిన తర్వాత అనమాట దానిపైన రిఫైన్ చేయాలి. ఏంటంటే ముందు ప్రతి ఒక్క ఆర్టికల్ తీసుకొని దాన్ని సమగ్రంగా చర్చించాలి. ఇది ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు, దీంట్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేశారనమాట. ఈ రకంగా అనమాట మనకి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజుల తర్వాత ఒక రిఫైన్డ్ కాన్స్టిట్యూషన్, అంటే ఎన్నో తర్జనలు భర్జనలు జరిగి ఒక మేధావులైన వాళ్ళతో రాయించి ఇవన్నీ చేశాక మనకి 2 సంవత్సరాల తర్వాత మనకి ఒక చేతిలోకి రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగంలో వాళ్ళు పెట్టుకున్న మెయిన్ లక్ష్యాలు అదే రకంగా టైంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే పాకిస్తాన్ విడిపోయింది మన నుండి. సో దీనివల్ల అనమాట సోషియో ఎకనామిక్ కండిషన్స్ బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే ప్రజల్లోకి అనమాట అప్పుడు దరిద్రం తాండవిస్తుంది. అది మొదటి ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే అనమాట ప్రజలందరూ అనమాట లాంగ్వేజెస్ వేరు, కల్చర్స్ వేరు, అదే రకంగా రిలీజన్స్ వేరు. లాంగ్వేజెస్ వేరు, కల్చర్స్ వేరు, రిలీజన్స్ వేరు. ఈ 3 వేరైనప్పటికి ఇంత డైవర్సిఫైడ్గా ఉన్నప్పుడు కూడాను ఏమైనా వాళ్ళు థాట్ చేశారంటే ఈ డైవర్సిఫైడ్కి ఎటువంటి భంగం కలగకుండా ప్రజలందరూ యూనిటీగా ఉండాలి అనే విషయాన్ని ఆలోచనలో పెట్టుకొని అనమాట మన రాజ్యాంగాన్ని రాశారు. ఈ ఫీచర్స్ అనమాట ఇదే మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఫీచర్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూస్తామంటే ఇప్పుడు మనం 5 ఫీచర్స్ చూస్తాం మన రాజ్యాంగం యొక్క. ఈ 5 ఫీచర్స్, ఈ 5 ఫీచర్స్లో మనకి ఇవి కనిపిస్తాయి అనమాట. యూనిటీ, ఈ డైవర్స్కి ఎటువంటి ఇబ్బంది కలిగించకపోవడం, అదే రకంగా సోషియో ఎకనామిక్ కండిషన్స్ని ప్రజల నుండి దూరం చేయకుండా పెంచే విధంగా ఉంటాయి అన్నమాట మన 5 ఫీచర్స్. అవి ఏంటంటే మొదటి కీ ఫీచర్ ఏంటంటే ఫెడరలిజం, అంటే సమైక్య గవర్నమెంట్ అనమాట. అయితే ఈ ఫెడరలిజం అంటే ఏంటంటే సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, అదే రకంగా స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఉదాహరణకి మన ఇండియా లాంటి దేశాల్లో అయితే ఫెడరలిజం గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ అంటే ఢిల్లీలో ఒక గవర్నమెంట్ అంటే మోదీ గవర్నమెంట్. నెక్స్ట్ అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు, అదే రకంగా తెలంగాణలో అయితే మనకి కేసీఆర్ గారు. వీళ్ళిద్దరు అనమాట స్టేట్ గవర్నమెంట్స్ ఇవి. ఈ రకంగా వీటితో పాటుగా ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నది మనకు కనిపించేది ఏంటంటే పంచాయతీరాజ్. ఈ పంచాయతీరాజ్ గవర్నమెంట్ గురించి మన 6th క్లాస్లో బాగా డీటెయిల్గా నేర్చుకున్నాం. దాని గురించి ఎవరికైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ లెసన్ గురించి తెలుసుకోగలరు. అయితే ఈ ఫెడరలిజం గవర్నమెంట్ ద్వారా లాభాలు ఏంటి అని అంటే గవర్నమెంట్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది ఈ ఫెడరలిజం వల్ల. ఎలా చెప్పగలమంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో 10 మెంబర్స్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు. సో టీచర్ అనమాట మోర్ కాన్సన్ట్రేట్గా అదే రకంగా పిల్లల్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇంకా బాగా పనిచేయగలరు. అదే క్లాస్ రూమ్లో 1000 మంది ఉన్నారు. ఇప్పుడు 1000 మందిని ఒక్క టీచర్ కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడాను వర్కౌట్ అవుతుంది అనమాట. మన భారతదేశంలో 29 స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్ అన్నింటినీ కూడాను ఈచ్ స్టేట్కి ఒక సీఎం గారు ఉంటారు, ఆయన అనమాట ఈ బాధ్యతను చూసుకుంటారు. సో వీళ్ళందరినీ అనమాట వెనక నుండి అనమాట మోదీ ప్రభుత్వంగా వాటిని నడిపిస్తూ ఉంటుంది. ఇది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ సెకండ్ ఫీచర్ ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే ప్రతి ప్రాంతం నుండి ఎలక్ట్ అవుతారు కదా, వీళ్ళు లీడర్స్ అనమాట ఈ ప్లేస్లోనే కలుసుకుంటారు. ఇక్కడికి వచ్చేసి అనమాట వాళ్ళు లాస్ చేస్తారు. అదే రకంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ పైన డిస్కస్ చేస్తారు. దీనివల్ల ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ప్రాంతం నుండి ఒక లీడర్ వస్తారు. సో ఆ లీడర్కి ఆ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసు. దీనివల్ల అనమాట ఆ ప్రాబ్లమ్స్ని అక్కడ వ్యక్తం చేస్తే దానికి సంబంధించిన సొల్యూషన్ దొరకవచ్చు. అదే రకంగా ఇక్కడ ఈ ప్రాంతం నుండి అనమాట ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అక్కడ అభ్యర్థించవచ్చు. అదే రకంగా ఈ ప్రాంతం వాళ్ళు అనమాట ప్రభుత్వాన్ని క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఈ రకమైన ప్లస్ పాయింట్స్ ఉంటాయి పార్లమెంటరీ గవర్నమెంట్ వల్ల. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక లా కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే రూలింగ్ పార్టీ వీళ్ళు అనమాట ఇక్కడ క్వశ్చన్ చేసి దానివల్ల ఫైనల్ అవుట్కమ్ ఏంటి కరెక్ట్గా అనేది విషయాలు తెలుసుకోవచ్చు. అదే రకంగా రూలింగ్ పార్టీ ఎటువంటి తప్పులు చేయకనివ్వకుండా వీళ్ళు అనమాట అడ్డుపడుతూ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ని ఫాలో అవుతాయి. థర్డ్ ఫీచర్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటంటే మన దేశంలో ప్రభుత్వం అనేది ఒకటి కాదు 3 రకాలుగా విభజింపబడింది. ఫస్ట్ వన్ ఏంటంటే లెజిస్లేచర్. ఈ లెజిస్లేచర్లో ఏంటంటే మనం అందరం ప్రజలను ఎన్నుకుంటాం కదా, వాళ్ళని అన్నమాట ఏం చేస్తారంటే మనం ఎన్నుకున్న ప్రజలు అక్కడ చట్టాలని చేస్తారు. ఇది లెజిస్లేచర్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే ఈ పోలీసులు, అదే రకంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎగ్జిక్యూటివ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఈ లెజిస్లేచర్లు ఏవైతే చట్టాలు చేసావో అవన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. అంటే వాళ్ళు చేసిన పని అనమాట వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ అంటే ఎవరంటే మన లాయర్స్, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవంతా జ్యుడిషియరీలోకి వస్తుంది అనమాట.
సో ఇది 3 ఫార్ములాస్ అనమాట ఉన్నాయి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, అదే రకంగా జ్యుడిషియరీ. వీళ్ళు ఏదైనా తప్పు చేసినా, భారతదేశంలో ప్రజలు ఎవరికైనా కొట్టుకున్నా సరే, ఏమైనా సరే వాళ్ళన్నిటికీ తీర్పు తీర్చడానికి అనమాట జ్యుడిషియరీ ఉంటుంది. ఈ మూడింటిని కలిపే భారతదేశ ప్రభుత్వం అంటారు, లేదా ప్రభుత్వం అని అంటారు. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్. దీని గురించి కూడాను మనము యూనిట్ 3లో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పే ప్రతి ఫీచరు మళ్ళీ వస్తుంది. అదే రకంగా వీటి పరంగా లెసన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా వేరే వేరే యూనిట్స్లో. వన్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగం యొక్క అంతరాత్మతో సమానం అనుకుని ఒక ఫేమస్ పర్సన్ అన్నారు. అయితే మనకి కొలోనియల్ రూల్ అంటే బ్రిటిష్ వాళ్ళ రూల్ టైంలో ఉండేటప్పుడు మనకు హక్కులు ఉన్నాయి, కానీ ఆ హక్కులను వాళ్ళు కాలు రాశారు. సో ఇటువంటి పరిస్థితి ఇంకెప్పుడూ జరగకూడదు అనుకుని మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన ఉద్యమకారులు, అదే రకంగా స్వాతంత్రం రాసిన వ్యక్తులు అనమాట, ఈ హక్కులు ఎలా ఉండాలి అనే విషయాలను వాళ్ళు నిర్దేశించారు. మనకి చూసుకున్నట్లయితే ఈ హక్కులు అనమాట ఎటువంటి వ్యక్తులకైనా సరే సమానంగా ఉండాలి. అదే రకంగా ఒక పెద్ద కులం వ్యక్తికి, అదే రకంగా ఒక ఎక్కువ మంది ఉండే మతస్థులకి ఇది ఏకపక్షంగా ఉండకుండా, అంటే ఆర్బిటరీగా ఉండకుండా అందరికీ సమానంగా, చట్టం ముందు అందరూ సమానంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరికి ఈ హక్కులు వర్తించేలా వాళ్ళు అనమాట తయారు చేశారు. వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఈ భూమి మీద పుట్టక ముందు నుండి, అంటే తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుండి హక్కులు మొదలవుతాయి. రైట్ టు లైఫ్ అక్కడ నుండి మొదలైపోయింది, రైట్ టు లైఫ్. వీటిని అనమాట ఫండమెంటల్ రైట్స్. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవంటే రైట్ టు ఈక్వాలిటీ, అంటే చట్టం ముందు సమానమే, అదే రకంగా చట్టం ముందుతో పాటుగా అన్ని విషయాల్లో అంతమంది ప్రజలు కూడా సమానం. అంటే ఏదైనా ఒక విషయం చట్టం గవర్నమెంట్ పరంగా ఆలోచన చేస్తే దానిలో అనమాట ఈ వ్యక్తికి కూడా ఈక్వాలిటీ ఉంది. అయితే బై ద నేమ్ ఆఫ్ క్యాస్ట్, సెక్స్, జెండర్, రిలీజన్, ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏని పరంగా చూసినా సరే ఆయన తక్కువ కాదు. ఒక రిచ్ అయినా, భారతదేశ రాష్ట్రపతి అయినా, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వ్యక్తి అయినా, చెత్త ఊడ్చే వ్యక్తి అయినా సరే అందరూ సమానమే అనుకుని ఈ రైట్ టు ఈక్వాలిటీ అనే రైట్ చెప్తుంది. నెక్స్ట్ ఇంకొక రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్. ఇదేంటంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఒకరి కింద ఒకరు బానిస వ్యవస్థలు ఉండేవి అనమాట. ఒకరి కింద ఒకరు పనిచేసేవారు. ఈ పనిచేసిన వాళ్ళకి అనమాట సరైన జీతాలు ఉండేవి కాదు. కానీ ఈ రైట్ టు ఫ్రీడమ్ ఏం చెప్తుందంటే ఎవరి కింద ఎవరు బానిసలు కాదు. అదే రకంగా 14 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. అదే రకంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోకూడదు. మోర్ ఓవర్ ఇంకేంటంటే ఇక్కడ మన ఇంట్లో చూసుకున్నట్లయితే కొంతమంది అనమాట ఆడపిల్లల పైన అత్యాచారాలు కానీ, పెత్తనం చెలాయించడం కానీ, నేను నీకన్నా ఎక్కువ అనే విషయాలను వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి విషయాలు ఏవీ లేవు అనుకుని మన రాజ్యాంగం చెప్తుంది. అదే రకంగా నీకు హక్కు ఉంది, నీకు నీవు స్వేచ్ఛగా ఉండేటట్లు. అదే రకంగా నీకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం, నీకు నచ్చినలాగా ఏ ప్లేస్కైనా, ఏ పబ్లిక్ ప్లేస్కైనా సరే వెళ్ళే యూజ్ చేసేలా నీకు రైట్ టు ఫ్రీడమ్ అనే హక్కు నీకు ఇస్తుంది అనమాట. నీవు అన్ని పబ్లిక్ ప్లేసెస్ని యాక్సెస్ చేయొచ్చు, గుళ్ళకు వెళ్ళొచ్చు, మస్జిద్లకు వెళ్ళచ్చు, అన్నిటికీ వెళ్ళొచ్చు. ఇది రైట్ టు ఫ్రీడమ్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది అనమాట పని దోపిడీ. ఇంతకుముందు లెసన్లో మనం చూసుకున్నట్లయితే శ్రమ దోపిడీ అనమాట. వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నా సరే వాళ్ళ యొక్క శ్రమని వీళ్ళు దోపిడీ చేసేస్తున్నారు. రెండోది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు అనమాట, బాల కార్మికులు అనమాట చేసేసి వాళ్ళ చేత పనులు చేయడం, అదే రకంగా వాళ్ళ చేత పనులు చేయించేదారనమాట, నియంతృత్వం చూపించడం అనమాట. ఈ రకమైనది వాటిని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. ఇది కూడాను అసలు లేదు. ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఎవరైనా చేస్తే దానికి ఎగ్నెస్ట్గా మీకు ఎదిరించే హక్కు ఉందనుకుని ఈ రైట్ టు ఎగ్నెస్ట్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మన దేశంలో చూసుకున్నట్లయితే చాలా మతాలు ఉన్నాయి. హిందూ మతం, ముస్లిం, అదే రకంగా క్రిస్టియానిటీ, జుడాయిజం, అలాగే జొరాస్ట్రియిజం, బుద్ధిజం, జైనిజం, ఇలాంటి రకరకాల మతాలు ఉన్నాయి. అయితే మన భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుందంటే నీకు ఏ మతం నచ్చితే ఆ మతం, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నువ్వు ఆ మతాన్ని స్వీకరించవచ్చు. దాంతోపాటుగా నువ్వు చిన్న చిన్న మత కార్యక్రమాలు చేసుకోవాలన్నా సరే నీకు ఆ స్వాతంత్రం ఉంది. అదే రకంగా మోర్ ఓవర్ నీకు ఆ హక్కు ఉంది, కాబట్టి నువ్వు ఆ హక్కును వినియోగించుకోవచ్చు అనే విషయాన్ని మనకి ఫండమెంటల్ రైట్లో పొందుపరిచారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఈ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, మన భారతదేశంలో మైనారిటీస్ ఉంటారు, అంటే తక్కువ మంది జనాభా ఉన్న వాళ్ళని మైనారిటీస్ అంటారు. ఈ మైనారిటీస్ అనమాట వాళ్ళకంటూ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఉదాహరణకి మనకు సిక్కు సోదరులు ఉంటారు, వాళ్ళ కల్చర్ వాళ్ళది, వాళ్ళ కల్చర్ని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇలాంటివన్నిటినీ చేయొచ్చు అనమాట. అదే రకంగా ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉంది. సో ఎవరు తక్కువగా చదువుకోకూడదు, అదే రకంగా నీకు చదువుకునే హక్కు లేదు అనే మాట లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు అనే హక్కు మనకు రాజ్యాంగం ఇస్తుంది. ఇది ఫండమెంటల్ రైట్లో 5th. అండ్ 6th ఏంటంటే
రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే నీకు ఈ హక్కులు పైన చెప్పాం కదా, ఈక్వాలిటీ, నీకు ఎవరైనా ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇక్కడికి రాకూడదు, నీకు ఈ స్వేచ్ఛ లేదనే హక్కు, ఇలాంటి వాటన్నిటిని ఎవరైనా కాల రాస్తే ఆ వాటిపైన క్లెయిమ్ చేసే హక్కు కూడా నీకు ఉంది. దానిపైన క్లెయిమ్ చేసి ఆఖరికి నువ్వు సుప్రీంకోర్టు దగ్గరికి కూడా వెళ్ళేసి దాని మీద కేసు వేసే హక్కు కూడా నీకు ఉంది. అంటే రైట్ టు క్లెయిమ్, ఇంకో రకంగా చెప్పాలంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇవి ఫండమెంటల్ రైట్స్. సెక్యులరిజం అంటే లౌకికవాదం అని అంటారు. అంటే లౌకికవాదం అన్న సెక్యులరిజం అన్న అంటే ఏంటంటే ఆ దేశానికి ఒక సపరేట్ మతం అంటూ స్పెసిఫిక్ మతం అంటూ ఏదీ లేదు. మీరు నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరించే అధికారం ఉంది, అదే రకంగా నీకు నచ్చిన కల్చర్ని ఫాలో అయ్యే అధికారం ఉంది అని చెప్పేదే లౌకికవాదం. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనకి ఇప్పుడు సెకండ్ చాప్టర్ మళ్ళీ మొదలవుతుంది. దీనిలో మొత్తం అండర్స్టాండింగ్ సెక్యులరిజం దీని గురించి మొత్తం ఉంటుంది, ఈ సెక్యులరిజం గురించి. అదే రకంగా ఈ పైన చెప్పబడిన ఇంకా 4 పేజెస్ ఉన్నాయి కదా, వాటి గురించి సపరేట్గా లెసన్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా ఇంకా డీటెయిల్గా నేర్చుకోవచ్చు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకేంటంటే మనం ముందుగా లెసన్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ 3 ఫీచర్స్ ఇప్పుడు ఈ 5 ఫీచర్స్ వరకు వచ్చిందా లేదా అని చూద్దాం. కాన్స్టిట్యూషన్ మొదటగా చెప్పింది ఏంటంటే మనకి భారతదేశం యొక్క ఆదర్శాలను ఇందులో కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. మన ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నట్లయితే రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు కల్చరల్ యాక్టివిటీస్, అదే రకంగా రైట్ టు రిలీజన్, ఇవన్నీ ప్రజల యొక్క ఆదర్శాలు, వాటిని దీంట్లో ఇమిడించుకుంది ఇక్కడ 5th 4th ఫీచర్లో ఫండమెంటల్ రైట్స్లో. నెక్స్ట్ ఏం చెప్పామంటే ప్రజల మీదకి అనమాట వీళ్ళు నియంతృత్వం ప్రదర్శించే అవకాశం ఉంది అనుకొని చెప్పాం. సో ఈ ప్రజల మీదకి నియంతృత్వాన్ని ప్రదర్శించకుండా అక్కడ మనకి పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్రభుత్వానికి ఉండే పవర్స్ని 3గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది లెజిస్లేచర్, రెండోది ఎగ్జిక్యూటివ్, మూడోది అనమాట జ్యుడిషియరీ. సో ఈ ముగ్గురులో ఎవరైనా తప్పు చేసినా సరే ఒకటి అనమాట ఇంకొక దాన్ని ప్రశ్నిస్తుంది. ఉదాహరణకి ఎగ్జిక్యూటివ్ తప్పు చేసిందంటే పోలీసులు తప్పు చేశారనుకో, వాటికి వెంటనే కోర్ట్స్ అదే రకంగా లెజిస్లేచర్ అడ్డుపడి మీరు చేస్తున్న తప్పు అని హెచ్చరిస్తుంది. ఈ రకంగా ఏది ఎక్కువ కాకుండా దేనికి దానికి తక్కువగా కాకుండా ఈ 3 సమన్వయంతో ముందుకు నడుస్తాయి. ఇది సెకండ్ ఫీచర్, నియంతృత్వం పెరగకుండా మనకి ఆదుకుంటుంది. మూడో దాంట్లో చూసుకున్నట్లయితే అందరికీ ఆమోదయోగమైన చట్టాలు ఉంటాయి అనుకొని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ రైట్ టు ఫ్రీడమ్ ఇచ్చారు. సో వాళ్ళందరూ స్వేచ్ఛగా ఉండేటట్లు, అందరికీ ఆమోదయోగంగా ఉండేటట్లు అనమాట ఇక్కడ చట్టాలు చేయ. మన భారతదేశ రాజ్యాంగం కొన్న గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాలు రాజ్యాంగాలు రాసుకున్నాయి, రద్దుపరిచాయి, తిరిగి మళ్ళీ రాసుకున్నాయి. కానీ మన దేశ రాజ్యాంగం మాత్రం ఎప్పుడు రాశారో ఇప్పటి వరకు తిరిగి రాసుకోవాల్సిన అవసరమే రాలేదు. సో మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత విజన్తో ఎంత ముందు చూపుతో రాశారో అర్థమవుతుంది. సో అంత గొప్ప రాజ్యాంగం మన అందరికీ ఉన్నందుకు చాలా ఆనందపడాలి. నెక్స్ట్ మనకున్న హక్కులను కూడాను మనం ఉపయోగించుకోవాలి, అదే రకంగా మన పైన ఉన్న బాధ్యతలు కూడాను నిర్వర్తించాలి. అప్పుడే మన దేశం ప్రగతిశీల దారుల వైపుగా, అభివృద్ధి వైపుగా ముందుకు వెళ్తుంది. సో ప్రతి ఒక్కరూ తమ హక్కులతో పాటు తమ బాధ్యతలు కూడా నిర్వర్తించాలని ఆశిస్తూ ఈ లెసన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. అయితే ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు పొందగలరు. దీంతో పాటుగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ విలువైన సజెషన్స్ కామెంట్ రూపంలో పెట్టండి. దీని ద్వారా ఏంటంటే మేము లెసన్ చెప్పే దాంట్లో ఏదైనా మార్చుకోవాలంటే తెలుస్తుంది. అదే రకంగా మీకు ఏం కావాలో అనే విషయాన్ని ఆలోచించి దాని విధంగా అదే విధంగా చెప్పేలా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.